హలో ఆల్ వెల్కమ్ టు జేకే రెసినాట్స్. సో వీడియో ఒకటి లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయింది యూట్యూబ్లో అని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను రీసెంట్గా అంటే లాస్ట్ వీక్ నేను ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. సో ఆర్ట్ ఎగ్జిబిషన్లో నాకు చాలామంది ఆర్టిస్టులు కలిశారు అండ్ నేను పర్టికులర్గా ఎవరి కోసం వెళ్ళాను వీడియోలో చెప్తాను. సో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో చాలామంది ఆర్టిస్ట్ని కలవడానికి ఛాన్స్ ఉన్నింది అండ్ వాళ్ళ క్రియేట్ చేసిన ఆర్ట్ పీసెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ వినొచ్చు. అండ్ ఆల్సో ఆర్ట్ ఎగ్జిబిషన్లో మీరు కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే కూడా చేయొచ్చు, లైక్ స్టాల్స్ పెట్టడం దీంట్లో. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను ట్యాగ్ చేస్తాను లేటర్. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అని, సో దట్ ఐ కెన్ కీప్ యూ పోస్టెడ్. ఫస్ట్లీ నేను ఎక్స్ప్లోర్ చేసిన స్టాల్ తను ఈ అమ్మాయి గోవా నుంచి ఒరిజినేటెడ్. సో తను క్రియేట్ చేసే ఆర్ట్ వర్క్ ఏంటంటే గోవా బీచెస్లో ఉన్న శాండ్ని యూస్ చేసి తను ఆర్ట్ వర్క్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ ఆర్ట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి నైట్ టైంలో కూడా గ్లో అవుతాయి. అండ్ షీ ఆల్సో డూ డాటెడ్ ఆర్ట్, ఇవన్నీ డాటెడ్ ఆర్ట్. సో ఇది వచ్చేసి 4000 తను చెప్పిన ప్రైస్. అండ్ అట్లా చాలా ఆర్టిస్ట్ వాళ్ళు క్రియేట్ చేసిన ఆర్ట్ వర్క్స్ని ఇక్కడ సెల్ కూడా చేస్తారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళ ఇన్స్టా పేజెస్ కూడా ట్యాగ్ చేస్తాను. అండ్ ఆల్సో చాలామంది లైవ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు ఎక్కడైతే వాళ్ళు డూడ్లింగ్ ఇలాంటివన్నీ చేస్తారు. నేనైతే శివాని నేడుమెట్లాని కలవడానికి వెళ్ళాను. నా ఫేవరెట్ ఆర్టిస్ట్ తను స్క్రాచ్ నుంచి అన్నీ కలెక్ట్ చేసి దాని నుంచి తన ఆర్ట్ పీసెస్ అనేది క్రియేట్ చేస్తుంది, అది తన స్పెషాలిటీ. తన ఇన్స్టా ఫాలోవర్స్ అందరినీ చాలా బాగా మీట్ అవుతుంది. ఈ ఆర్టిస్ట్ క్రియేట్ చేసిన వర్డ్స్ అన్నీ వాళ్ళే చెప్తారు, విందాం. మీరు ఇంత మైక్రో సైజ్లో చేయడానికి ఏంటి రీజన్? కొంచెం పెద్ద చేసి ఉండొచ్చు. సో కాకపోతే దానివల్ల ఏమవుతుందంటే ఒబెసిటీ, ఏం కదలకుండా కూర్చుని చోట తిని పడుకునే వాళ్ళు. సో తన ఆర్ట్ వర్క్లో తను ఏం చెప్తున్నారంటే ఫుడ్ తిని అక్కడే ఉంటుంది, అక్కడే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళకి అది అని చూపించారు. ఎక్కడైతే మనం ఫ్రెష్ అవుతాం కానీ మన బాడీ సైజ్ హెల్త్ మీద మనం కాన్షియస్ లేకుండా పోతుంది డే బై డే అని. శంఖం లోపల రాధాకృష్ణులను పెట్టి సముద్రం మరియు వాటి అలల శబ్దం గురించి తను వివరించిన విధానం చాలా బాగా నచ్చింది నాకు. సో ఈ ఆర్ట్ వర్క్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే చాలా చాలా బాగా యూనిక్ అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ తను క్రియేట్ చేసినవి అయితే చాలా బాగా అనిపించాయి. సో అతని పేజ్ అయితే పక్కా ట్యాగ్ చేస్తాను, మంతెన ద్వారక అని ఉంటుంది. సో ఈ ఆర్టిస్ట్ వచ్చేసి క్యాండిల్ వర్క్స్. తన దగ్గర మట్టి స్మెల్, వర్షం పడ్డప్పుడు వచ్చే మట్టి స్మెల్ ఫ్రేగ్రెన్స్ తన దగ్గర అవైలబుల్లో ఉంది. సో నేను అడిగాను అండ్ నేను పర్చేస్ కూడా చేసుకున్నాను. అది చాలా బర్న్ చేసినప్పుడు కూడా అదే స్మెల్ వస్తుంది. అండ్ ఆల్సో ఈ ఆర్టిస్ట్ వచ్చేసి సాహితి అని, తన పేరు కూడా ట్యాగ్ చేస్తాను. చాలా బాగా ఇన్ఫర్మేషన్. తను క్రియేట్ చేసిన ఆర్ట్ పీస్ మొత్తం తన హ్యాండ్ వర్కే. సో తన హ్యాండ్తో చేసినవే ఇవంతా. సో తను అవే సెల్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ అట్లానే నేను కొంచెం ముందుకు వస్తే నాకు ఇక్కడ ఒక పోస్ట్ కార్డ్ క్రియేట్ చేసుకోవడం కనిపించింది. తను క్రియేట్ చేయడం ఏంటి అని అంటే మన ఫోటోని ఇన్స్టెంట్గా ప్రింట్ తీసి దాంతో పోస్ట్ కార్డు క్రియేట్ చేస్తుంది అనమాట. సో నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించి నేను కూడా నా కోసం నా ఫేవరెట్ ఫొటోస్ 2 ప్రింట్ తీయించుకున్నాను, కానీ పోస్ట్ కార్డ్ అయితే చేయించుకోలేదు. అండ్ ఆల్సో తను చూపిస్తుంది ఏంటంటే ఇక్కడ తన ఫోన్ కేస్ కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి చూపిస్తుంది. సో ఈ పిక్చర్ అయితే నాకు చాలా ఫేవరెట్ పర్సనల్గా. ఇది నేను మనాలిలో దిగాను, సో అందుకే నాకు ఈ పిక్చర్ చాలా ఇష్టం, నా మెమరీ. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ పిక్చర్ నా ఫస్ట్ బర్త్డేది. సో ఇది కూడా నాకు మెమరబుల్ పిక్చరే. సో ఈ రెండింటిని అయితే నేను ప్రింట్ తీసుకున్నాను. ఈచ్ వన్ నాకైతే 50 రూపీస్ తీసుకున్నారు. సో ఇట్లా ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే ఫైనల్గా అట్లా ముగిసింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.